హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు తెల్లవారుజామున 2:30 అవుతుంది. మేమందరం హారతి దర్శనానికి వెళ్తున్నాము. ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. సో రూమ్లో వదిలేసి వెళ్తున్నాము. నైట్ రూమ్కి వచ్చేసరికి 11:30 అయింది ఫ్రెండ్స్. అసలు నిద్ర లేదు. సో ఇప్పుడు దర్శనానికి వెళ్ళి అటు నుంచి నాసిక్ త్ర్యంబకేశ్వర్ వెళ్తున్నాం అనమాట. సో వచ్చిన తర్వాత కలుద్దాం. హే గాయ్స్, దర్శనం చేసుకొని మేమైతే వచ్చేసాము. సో ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి బయటికి వెళ్ళాలి. టిఫిన్ చేసి వచ్చిన తర్వాత నాసిక్ త్ర్యంబకేశ్వరం వెళ్తున్నాము. వ్యాన్ అయితే రెడీగా ఉంది. సో ఇప్పుడు ఇంకొక డ్రెస్ వేసుకొని అప్పుడు వీడియో చేద్దాం. టిఫిన్ చేసేసిన వెంటనే బస్సు ఎక్కేసాం ఫ్రెండ్స్. ఇంకా వీడియో తీయడానికి అవ్వలేదు. అంటే బస్సు వచ్చేసింది అనమాట. టైం అయిపోతుంది, త్వరగా రండి అన్నారు. నేను, మా చెల్లి, మా అమ్మ, మా డాడీ కూడా నలుగురు విండో సీటే తీసుకున్నాము. ఎందుకంటే మాకు అసలు కార్ పడదు, వ్యాన్ పడదు, బస్సు అస్సలు పడదు అనమాట. సో అక్కడి నుంచి డైరెక్ట్గా నాసిక్ వచ్చేసాము. వీళ్ళు బయట కాసేపు అందరూ వస్తున్నారని చెప్పి వెయిట్ చేస్తున్నారనమాట. సో నాసిక్లో దిగేసిన తర్వాత నాసిక్ మెయిన్ స్టేషన్కి దిగేసిన తర్వాత నాసిక్ లోపల ఉన్న గుడులకి రావడానికి బస్సు ఎలో లేదనమాట, రానని చెప్పింది. సో అందుకని చెప్పేసి ఆటోస్ పెట్టుకొని ఆటో మాట్లాడుకొని వచ్చేసామన్నమాట. సో ఇది మనం ఇప్పుడు గుడిలోకి వెళ్ళబోతున్నాము. మనం మొదటిగా అయితే సీతాదేవిని, రాముడిని, లక్ష్మణుడిని దర్శించుకోవాలి. సో దీని లోపలికి లైన్స్ ఉంటాయన్నమాట. సో లైన్ ద్వారా వెళ్ళి ఫస్ట్ దేవుడి దర్శనం అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాతే దానికి కొంచెం పక్కనే ఒక్కొక్క దారి పక్కన సీతా గుంఫ లేదా సీతా గుహ ఉంటుందన్నమాట. సో దాని లోపలికి ఫోన్స్ అయితే ఎలా ఉండవు. సో ఫోన్స్ అయితే తీసుకెళ్లేదన్నమాట. సో ఇక్కడున్న ప్లేస్ని అయితే పంచవటి అంటారు. అంటే 5 పెద్ద వృక్షాలని అక్కడ నాటినందువలన ఈ ప్రదేశాన్ని పంచవటి అని కూడా పిలుస్తారనమాట. దీని లోపలంటా వెళ్ళి సీతారాముల దర్శనాన్ని చేసుకున్న తర్వాత ఆ సీతా గుంఫలోకి వెళ్ళాలి. ఆ సీతా గుహని పూర్వంలో రాక్షసుల నుంచి సీతాదేవిని కాపాడడానికి ఆ గుహని కట్టారనమాట. సో ఈ గుహలోకి మనం కూర్చొని మాత్రమే వెళ్ళాలి, కూర్చొని దర్శించుకోవాలి. దీని లోపల ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగం దగ్గర సీతాదేవి ఎప్పుడూ ఆరాధన చేసుకుంటూ ఉండేదని అప్పట్లో అంటూ ఉండేవారు. తర్వాత ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత దీనికి ఆపోజిట్లోనే ఇక్కడ జరిగిన అసలు రామాయణం ఈ ప్లేస్లో ఏమేమి జరిగిందో మొత్తం అంతా ఒక బొమ్మల రూపంలో చిత్రీకరించబడింది అనమాట. అంటే అదొక మ్యూజియం టైపు. ఒకప్పుడు రాముడు, సీత, లక్ష్మణులు వనవాసానికి వెళ్తున్నప్పుడు ఒక మహర్షి ఎదురయ్యి మీరు ఇక్కడ ఆశ్రమాలు ఉంటాయి, ఇక్కడ ఉండండి అని చెప్తారు. సో వాళ్ళు ఫస్ట్ ఇక్కడ ఉన్నారనమాట ఆశ్రమం దగ్గర ఉన్నప్పుడు ఏ విషయాలు జరిగినాయో అవన్నీ కూడా చిత్రం రూపంలో చిత్రీకరించి ఒక మ్యూజియం లాగా పెట్టారనమాట. సో ఇక్కడ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం కూడా పూర్వంలో వెళ్ళిపోయి అక్కడ ఉన్నామేమో అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. సో ప్రతిదీ కూడా కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ చూపించారు. సీతాదేవి, రాముల వారు అక్కడ ఉండడం, రావణాసురుడు మారువేషంలో వచ్చి తనకి ఫలహారం ఇమ్మని అడగడం, తర్వాత సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోవడం, తర్వాత పక్షిరాజు చనిపోయి కింద పడడం, రాముల వారు చూడడం అన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో దీని లోపలికి ఫోన్ ఎలా ఉందని చెప్పేసి మేము వెళ్ళామన్నమాట. చూసారు కదా ఎలా ఉన్నాయో, చాలా 3D పిక్చర్స్ అనమాట. చాలా క్లియర్ అండ్ కరెక్ట్గా ఉన్నాయి. సో ఎంట్రీ ఫీజు అంటూ ఏముండదు ఫ్రెండ్స్, నార్మల్గా మనం వెళ్ళడమే. వాళ్ళు తీసుకుంటే 1 రూపీ తీసుకుంటారు, లేదంటే నార్మల్గానే నో ఎంట్రీ ఫీజు కింద లోపలికి పంపించేస్తారనమాట. దీని పక్కనే పంచవటి గోశాల ఉంది. అన్ని ఆవులు ఉన్నాయి. 10 రూపాయలు మనం వాళ్ళకి ఇచ్చి ఆ గడ్డిని మనం ఆవుకి పెట్టచ్చు అనమాట. సో 10 రూపీస్ మేము ఇచ్చి అలాగా ఆవుకి పెట్టాము. నేను పెడుతున్నప్పుడు అయితే చాలా కంగారు పడిపోయాను. అంటే అది జస్ట్ దాని నోటు దాకా పెట్టకపోయినా సరే అక్కడ పెడుతున్నా సరే దగ్గరికి వచ్చి మరి లాగేసుకుంటుంది. నాకు ఒక్కసారి టెన్షన్ వచ్చిందనమాట, అది దగ్గరికి వచ్చేస్తుంది ఏంటి అని. వచ్చి ఇలా నా డ్రెస్ని నాకేస్తుంది అనమాట అది. సరే ఇంకా కౌశిక్, సుధా, మా చెల్లి కూడా పెడతారని చెప్పేసి ఇద్దరికి కూడా తీసుకున్నాను. వాడు అసలు భయపడలేదు. ఫస్ట్లో భయం వేసింది కానీ తర్వాత పెట్టాడు అనమాట. గడ్డి పెట్టిన తర్వాత ఇంకలా కాసేపు అక్కడ ఉండి తర్వాత మా అమ్మగారు కూడా పెట్టారు. ఇక్కడ పెడతారంటే లాస్ట్ టైం 2 టైమ్స్ వచ్చినప్పుడు కూడా మేము అలాగే పెట్టామన్నమాట.
సో అవి కూడా అలాగే తింటాయి. తర్వాత ఇంకా మా అంకుల్ ఏం చేస్తున్నారంటే కిందన గడ్డి పెడుతున్నప్పుడు అది సరిగ్గా కొంచెం నోట్లో వెళ్ళక కింద పడిపోతుంది కదా, కింద పడిపోయిన గడ్డి కూడా తీసేసి దానికి పెడుతున్నారు. సో ఇంక మా అమ్మ కూడా గడ్డి ఆవుకి తినిపించేసిన తర్వాత అలాగ బజార్ అంతా ఒక రౌండ్ వేసాము. అక్కడ డ్రై ఫ్రూట్స్ ఏంటి అన్ని రకాలవి కూడా ఉన్నాయన్నమాట. కిస్మిస్ బాగా ఫేమస్గా వెళ్తాయి షిరిడీలో అయితే. మా చెల్లి హ్యాండ్ బ్యాగ్స్ కావాలని పట్టబట్టింది, హ్యాండ్ బ్యాగ్ కొనండి, మీరు అన్నీ కొనుక్కుంటారు కదా, నాకు ఒక్కటి కూడా కొనరా, మీరు కొంటారా అని చెప్పేసి పెట్టిందనమాట మా చెల్లి. చివరికి ఒక బ్యాగ్ ఏదో కొనింది, అదొక రాజస్థానీ స్టైల్ బ్యాగ్లా ఉంది చూడండి, బ్లూ కలర్లో ఏదో వేలాడుతుంది కదా. సో ఆ బ్యాగ్ కావాలి నాకు, కొంటారా అని అడిగింది. ఇది వాడదు కానీ ఇలాంటివి మాత్రం కొనిపిస్తుంది. మా పిల్లలు తీసుకుంటానంటే చూడండి అసలు బాగున్నాయి, నచ్చలేదు. సో ఇంకా బ్యాగ్స్ అన్నీ అలా చూసి చివరికి ఏదో కొనిపించింది. ఇంకా అక్కడి నుంచి తర్వాత వేరే చోటుకి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది ఫ్రెండ్స్, అది ఎన్ని సంవత్సరాల కిందదో మరి, చాలా పెద్ద మర్రి చెట్టు. ఈ ప్లేస్ని పంచవటి అని పిలవడానికి కూడా అందుకే 5 చెట్లు కూడా పెద్దవి మర్రి చెట్లు అనమాట. సో అందుకని చెప్పి ప్లేస్ని పంచవటి అని అన్నారు. తర్వాత ఇక్కడి నుంచి మనము వేరే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ ప్రతిదీ కూడా బొమ్మ రూపంలో ఉంది, శివుడి బొమ్మ కానీ ఇంకా చాలా కూడా. తర్వాత ఇక్కడి నుంచి మనం ఒక గుడికి వచ్చాము. ఇదేంటంటే శ్రీ గోరేరామ్ పర్ణ కుటీర్ అనమాట. సో ఇక్కడ కూడా సీతాదేవిది, రాముల వారిది, అలాగే లక్ష్మణుడి బొమ్మలను కూడా, ఆ దేవుళ్ళందరినీ కూడా మనం దర్శించుకుంటాము. ఇంక ఇక్కడి నుంచి మేము ఏమనుకున్నామంటే టైం అయిపోతుంది, త్ర్యంబకేశ్వర్కి వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకున్నాం. కానీ పక్కన కొన్ని టెంపుల్స్ ఉన్నాయంటే అవి కూడా విజిట్ చేసాము. ఇది వచ్చేసి శ్రీ హరిహరేశ్వర మహాదేవ్ టెంపుల్. మీరు చూసారంటే షిరిడీలో నాసిక్ కానీ త్ర్యంబకేశ్వర్ కానీ ఇంకే గుడైనా సరే రిలేటెడ్గా ఉన్న షిరిడీకి అన్నీ కూడా శివుడి టెంపుల్స్ మాత్రమే, శివుడి బొమ్మలు మాత్రమే బాగా ఎక్కువ కనిపిస్తాయి. దాని వెనకాల పెద్ద స్టోరీయే ఉంది, అది కూడా మీకు చెప్తాను నేను తర్వాత. ఇంకా తర్వాత ఇక్కడ మా అత్తయ్యను మా ఆంటీ వాళ్ళందరూ కూడా బ్యాంగిల్స్ చూసి బ్యాంగిల్స్ తీసుకున్నారు. తర్వాత వీళ్ళు ఏంటంటే, నేను వ్లాగ్స్ అవి చేస్తానని చెప్పాను కదా, నాకు వీడియో తీయండి ఎవరొకరు, నేను చేస్తాను, తర్వాత వాయిస్ ఓవర్ అది ఇచ్చుకోవాలంటే నాకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్, అది నేను బద్దకిచ్చేస్తాను, నాకు వీడియో తీయండి అంటే మా చెల్లి ఖచ్చితంగా తీయనని చెప్పేసింది. సరే అయితే మీరు సపోర్ట్ చేయనప్పుడు ఇంకెందుకు, నాకేం అవసరం లేదని చెప్పి కోపంగా ఇక్కడ ఏవో కనిపించాయని చెప్పి కొనుక్కుందామని ఇక్కడికి వచ్చాను అనమాట. మా అమ్మ ఇంక నా వెనకాలే వచ్చి సరే నేను తీస్తానులే రా అని చెప్పి తీస్తుందనమాట. ఇవేవో మరమరాలు అంట ఫ్రెండ్స్, 50 రూపీస్ అంట పావు కేజీ. రాగితో చేసినవి, బియ్యం పిండితో చేసినవి ఉన్నాయి. నేను బియ్యం పిండితో చేసినవి తీసుకున్నాను అనమాట. పచ్చికారం వేసి పైన చాలా క్రిస్పీగా ఉన్నాయి మరమరాలు, అవి తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ తర్వాత అక్కడ ఏదో పెద్ద టెంపుల్ ఉందన్నారనమాట. సో అది కూడా విజిట్ చేద్దామని చెప్పి ఫ్రంట్కి వెళ్తున్నాము. ఇక్కడ క్యాప్స్, పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కార్తిక్ కౌశిక్ మాతో ఉన్నారు కదా, ఒక ఫ్యాన్ ఊదుకొనిది వచ్చి బుడగలు వస్తాయి కదా, అది కావాలన్నారు. చూసిన వెంటనే అది కావాలన్నారు. అది ఒక్కటి వచ్చేసి 50 రూపీస్ అంట. ఎప్పుడో నేను చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు అయితే 15 రూపీసో 20 రూపీసో అది. సరే ఇంకెంత చెప్పినా తగ్గట్లేదని చెప్పి చివరికి 2 తీసుకున్నాను అనమాట. మెజారిటీ ఎంత చెప్పండి? 142. ఫ్యాన్ రిపేర్కి వెళ్ళిందా? గిర్రా తిరుగుతుంది ఫ్యాన్, అయినా మేము టీడీపీ ఫ్యాన్. ఓకే టీడీపీ వస్తుందనే, టీడీపీ వస్తే ఇక్కడ గుండె గీంచుకుంటానని ఒప్పుకున్నాం. అందుగా వచ్చాను. సో ఆ రోజే మేము నాసిక్ వెళ్ళిన రోజే ఎలక్షన్స్ కూడా ఎవరు గెలిచారనేది రిలీజ్ చేశారనమాట. సో అందుకని చెప్పి ఆ కన్వర్జేషన్ జరుగుతుంది ఇక్కడ. సో మన విషయానికి వస్తే ఇక్కడ ఈ కాలారాం గుడి నాసిక్లో గోదావరి తీరాన నిర్మించబడింది. అయితే ఈ పంచవటి పుణ్యక్షేత్రం మధ్యలో ఉన్న ఈ కాలారాంకి, ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, అప్పుడు రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి కూడా ముగ్గురు వనవాసానికి వెళ్తున్నప్పుడు ఇక్కడే ఆశ్రమంలో ఉండి
ఇక్కడే కొన్ని సంవత్సరాలు ఇక్కడే గడిపారు అని చెప్పి మన పూర్వీకులు చెప్తున్నారు. ఇక్కడ ఈ కాలారాం గుడిలో కాల అంటే నలుపు రాముడు, నల్ల రాముడు, నల్ల లక్ష్మణుడు, నల్ల సీతాదేవి ముగ్గురు కూడా నలుపు రంగు విగ్రహంలో మనకి దర్శనాన్ని ఇస్తారు. తర్వాత నాసిక్ అని పేరు ఎందుకు వచ్చిందంటే సంస్కృతంలో నాసిక అంటే ముక్కు అని అర్థం. రాముడి దగ్గరికి శూర్పణఖ వచ్చి తనని మనువాడమని అడిగినప్పుడు లక్ష్మణుడు తన ముక్కుని కోసేస్తాడు. సో ఆ పరంగా దీనికి నాసిక్ అన్న పేరు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ ప్రదేశాన్ని ఆంజనేయ స్వామి గర్భగుడి అంటారు. ఇక్కడున్న ఆంజనేయ స్వామిని దాస ఆంజనేయ స్వామి అని కూడా ప్రసిద్ధిగా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామి చేతిలో గద ఉండదు, చేతులు నమస్కరించే ఉంటాయి. ఇక్కడే తమ భక్తులు ఆరాధనలు కీర్తనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ విశిష్టత ఏంటి అంటే దాసాంజనేయ స్వామికి మధ్యలో నుంచొని ఎదురుగా అటువైపు తిరిగి తూర్పు ముఖాన గర్భగుడిలో మనకు రాముడు సీత లక్ష్మణులు కనిపిస్తారు అన్నమాట. తర్వాత ఇక్కడ మనం లోపలికి వచ్చాము. శంఖ చక్ర ధనుర్బాణాలతో శ్రీరాముడి కుడి చెయ్యిని చిన్ముద్రగా అలాగే శ్రీరాముని ఎడమ చేతిని వరదహస్తంగా ప్రకటించడం ఇక్కడి విశిష్టత అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ కాలారాం మందిరాన్ని సర్దార్ ఉదయకర్ రంగారావు అనే వ్యక్తి నిర్మించారనమాట. 1788లో ఈ మందిరాన్ని నిర్మించారు. అతడు సహజంగా శ్రీరామ భక్తుడు. ఒకనాడు అతని స్వప్నంలోకి శ్రీరాముడు కలలో కంట వచ్చి తను సీతాదేవి లక్ష్మణ సహితంగా గోదావరి దగ్గరున్న నాసిక్లో విగ్రహ ఆకృతిలో కొలువై ఉంటాను అని స్వప్నంలో కనిపించి చెప్పారట. ఆ తర్వాత రోజే తను వెళ్ళి చూసినప్పుడు కలలో కనిపించిందే నిజమైందని అతడు నమ్మి ఈ విగ్రహాన్ని కట్టించాడు. తర్వాత ఎంతోమంది ద్వారా ఈ విగ్రహం ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఎన్నో ఉపాలయాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ నల్ల వినాయకుని విగ్రహం కూడా ఉంది. అలాగే ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, మేడి చెట్టు అన్నమాట. దాని కిందే దత్తాత్రేయ స్వామి వారి విగ్రహము మరియు పాదుకలు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఆలయం కట్టుతున్నప్పుడు అప్పుడు అప్రయత్నంగా ఆ చెట్టు అయితే మొలిచిందంట. ఇప్పుడు అదే నేడు పెద్ద వృక్షమై దాని కిందన దత్తాత్రేయ స్వామి వారు నివసించినట్టు అక్కడ ఆయన పాదుకల్ని విడిచిపెట్టినట్టు కూడా మనకి అంతా చూపిస్తారు. అక్కడ ఎన్నో పూజలు డైలీ జరుగుతాయి. గర్భగుడిలో ఎన్నైతే జరుగుతున్నాయో ఇక్కడ కూడా ఉప ఆలయాల్లో విఘ్నేశ్వర స్వామికి అలాగే ఆంజనేయ స్వామికి కూడా జరుగుతాయి అన్నమాట. అక్కడ ఇలాగే వచ్చి సార్ సపరేట్ చేసుకోండి. సప్రైమ్ ఇంగ్లీష్ వీక్ కదా, ఇంగ్లీష్ వీక్ కదా మనం చెప్పు. హాయ్ ఫ్రెండ్, సపరేట్ చేసుకోండి చెప్పు మరి. దాంట్లో 3D ప్రయాణం. ఇంకా దర్శనం చేసుకొని ఇక్కడ కాసేపు అయితే కూర్చున్నాము. తాత మన వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారనమాట. సో దీని పక్కన ఒక గుడి ఉంది. ఇది నారసింహ గోపాల్ మహారాజ్ మందిరం. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత నాసిక్లో ఉన్న గోదావరి నది, దీన్నే రామకుండ అని కూడా అంటారు. ఎందుకని రామకుండ అంటారంటే రాముల వారు ఈ నదిలోకి దిగి స్నానం చేసినందువలన దీన్ని రామకుండ అని పిలుస్తారనమాట. భక్తులందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు పువ్వులు అలాగే అగరబత్తితో దీపాన్ని వెలిగించి తమ మనసులో ఉన్న కోరికల్ని నెరవేర్చుకునేందుకు నీటిలోకి దీపాన్ని వదులుతారనమాట. సో దీపాన్ని మా అమ్మగారు నాన్నగారు కూడా కలిపి వదిలారు. తర్వాత మా అత్తయ్య కూడా వదిలారనమాట. మేము సెపరేట్ ఆటోస్ మీద వెళ్ళాం కదా. వీళ్ళ ఆటో అయితే ముందు వచ్చేసింది ఫ్రెండ్స్. సో వీళ్ళు ముందు వెళ్ళిపోయారనమాట. మా ఆటో చాలా లేటు. వాళ్ళు లాంగ్వేజ్ ఏమో హిందీ, మాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు. మా మావయ్య గారు ఉన్నారు కాబట్టి సరిపోయింది. మేము వెళ్ళిన ఆటో అయితే చాలా లేట్గా వచ్చిందనమాట. ఇంకా చివరికి వీళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చాము. చాలాసేపు వెయిటింగే సరిపోయింది. ఇంకా ఈ ప్లేస్కి వచ్చేసరికి అయితే దీన్నే త్రివేణి సంగమం అని కూడా అంటారంట ఫ్రెండ్స్. అంటే 3 నదుల
అందువల్ల దీన్ని త్రివేణి సంగమం అని అంటారంట. సో ఈ నది గుండా వెళ్తే ఎన్నో ఆలయాలు కూడా వస్తాయి. మేము ఈసారి దేన్ని కూడా విజిట్ చేయలేదు సరిగ్గా. లాస్ట్ టైం సెకండ్ టైం షిరిడి వచ్చినప్పుడు చూసాము. ఈ గోదావరి నది ఒడ్డు సైడే ఉంటాయన్నమాట ఆలయాలన్నీ కూడా. ఆర్కిటెక్చర్ అది కూడా బాగుంటుంది. ఇది చూసారు కదా, మూడు నందీశ్వరుడి బొమ్మలు ఉన్నాయి. దీన్నే త్రివేణి సంగమం అంటారు. ప్రతి 12 సంవత్సరాలకి కుంభమేళా జరిగే 4 ప్రదేశాల్లో నాసిక్ ప్రదేశం ఒకటి. ఇక్కడ కూడా అలాగే జరుపుతారు అన్నీ కూడాను. ఈ ప్లేస్కి రామలక్ష్మణులు సీతాదేవి వనవాసానికి వచ్చినప్పుడు భరతుడు తమ తండ్రి మరణ వార్తని మోసుకొచ్చి రాముల వారికి చెప్పినప్పుడు తమ తండ్రి దశరథునికి రాముల వారు అలాగే వాళ్ళ తమ్ముళ్ళు కూడా పిండ ప్రదానాన్ని ఈ నదిలోనే చేశారు అని కూడా పూర్వీకులు చెప్తున్నారు. అలాగే భక్తులు వాళ్ళ పూర్వీకుల యొక్క పిండ ప్రదానాలు కర్మలు కూడా ఇక్కడే అమావాస్య రోజున చేసుకుంటూ ఉంటారు. అలా ఎందుకు చేసుకుంటారు అంటే వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుందని, అలాగే చేసిన వారికి కూడా మోక్షం వస్తుందని కూడా ఇక్కడ భక్తులు చాలా గట్టిగా నమ్ముతారు. ఇక్కడ మనకి నందీశ్వరుడి బొమ్మ కనిపిస్తుంది కదా, దీన్నే త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ ఏ నదులు కలుస్తాయి అంటే గోదావరి, అరుణ, వరుణ నదులు 3 కూడా ఇక్కడ ప్రవహిస్తూ కలిసి ఇక్కడే సంగమం అయి ఉంటాయి కాబట్టి దీన్నే త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. మనకి గోదావరి నది మాత్రమే ప్రవహిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకా మిగిలిన 2 నదులు అరుణ, వరుణ అనే నదులు అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఇందులో సంగమం అవుతాయి అని చెప్పి మన పూర్వీకులు చెబుతారు. గోదావరి నది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటారండి. కానీ ఇక్కడే దీనికి దగ్గరలో ఒక 400 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మపర్వతం అని ఒక పర్వతం ఉంటుంది. యాక్చువల్గా అయితే ఆ పర్వతం మీద నుండిగానే గోదావరి నది ఫస్ట్ స్టార్టింగ్ ప్రవహిస్తుంది అనమాట. సో మేమైతే అక్కడికి వెళ్ళలేదు. అదైతే 750 మెట్లు ఎక్కి మనం ఆ గుడికి వెళ్ళాలి. లేదు మేము మెట్లు ఎక్కలేమో అనుకుంటే కనుక ఆటోలో సగం దూరం వెళ్ళి 150 మెట్లను మనం ఎక్కాలన్నమాట. ఇక్కడ ఈ నాసిక్లో రామలక్ష్మణులు అలాగే సీతాదేవి కూడా సంవత్సరం 2 నెలలు ఉన్నట్టుగా కూడా మన పూర్వీకులు చెప్తున్నారు. ఇక్కడ వచ్చే ఈ నది ఈ వాటర్ని అందరూ కూడా బాటిల్స్లో కానీ వాళ్ళు తీసుకొచ్చిన బాక్సెస్లో కానీ పట్టుకెళ్ళి ఇంటికి తీసుకెళ్తారు. ఎందుకంటే ఆ నీటిని ఇంట్లో మొత్తం జల్లుకుంటే ఇల్లు మొత్తం శుద్ధి అవుతుంది అని చెప్పేసి వాళ్ళు భావిస్తారనమాట. ఈ నదిలో స్నానం చేయడం వల్ల మనం చేసిన పాపాలలో కొన్ని పుణ్యన్నా సరే పోతాయి అంటారు. తర్వాత ఇక్కడ మనకి ఎక్కువ శివలింగాలే కనిపిస్తాయి. ఇక్కడ వినాయకుడికి కూడా సింధూరం పూయడం ఇక్కడ వారి ప్రత్యేకత అన్నమాట. ఇక్కడ ఈ నాసిక్కి ఈ 3 నందిల వాటర్ వస్తాయి కదా, దాని పక్కనే గోదాదేవి విగ్రహం మందిరం కూడా అక్కడ ఉంటుంది. అది కూడా మీరు ఖచ్చితంగా దర్శించుకోండి. ఇంకా మాకు ఇక్కడ దర్శనం అయిపోగానే ఇంకా మేము త్ర్యంబకేశ్వర్ వెళ్ళిపోదాం అనుకున్నాము. అప్పుడు ఆల్రెడీ 12 అయిపోయింది అనమాట. సో ఇంక వెళ్ళిపోదాం అన్న టైంకి అక్కడ ఒక గుడి ఉంది, అది ఖచ్చితంగా మనం చూడాలి, దర్శించుకోవాలి అన్నారు. సో మా పేరెంట్స్ వాళ్ళైతే రానని చెప్పారు. వాళ్ళందరిది వేరే ఆటో అనమాట. సరే అని చెప్పేసి మేము వెళ్ళాము. మేము ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్గా చూడడానికి అవ్వలేదు ఫ్రెండ్స్. ఆటోలు మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు ఏం కంగారు పెట్టేస్తున్నారు, త్వరగా రండి అని. నేనేమంటున్నానంటే వచ్చాం కదా, మళ్ళీ రాము కదా, వచ్చినప్పుడే దాని గురించి డీప్గా అన్నీ చూసుకుంటూ వెళ్తానే కదా ఇంకొకసారి రావడానికి ఉండదు. ఇలా సగం చూసి దేనికని చెప్పేసి నాకు కోపం వచ్చి చిరాకు పడ్డాను అనమాట ఆ టైంలో. సరే ఇంకా వీళ్ళు రానన్నారు కదా, మేమన్నా వెళ్దామని చెప్పేసి ఇంకా మేము వెళ్తున్నాము అక్కడికి. అక్కడే కపాలేశ్వర మందిరం ఉంది, అది పైకి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట. మా మదర్ పేరెంట్స్ అది ఎక్కలేరని చెప్పేసి ఇంక మేమే వెళ్ళామన్నమాట ఇక్కడికి. ఇది చాలా పురాతనమైన ఆలయం. ప్రతి శివాలయంలో కనిపించినట్టుగానే ఇక్కడ నంది మనకి కనిపించడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు తను తోలనాడుతో ఉన్నప్పుడు బ్రహ్మదేవుని తలను శివుడు నరికేస్తాడంట. దీనితో మహాశివుడికి బ్రహ్మహత్య పాతకం అనేది చుట్టుకుంది. ఈ పాపాన్ని వదిలించుకోవడం కోసం శివుడు ఎన్నో ప్రదేశాలు తిరిగి చివరికి ఇక్కడున్న గోదావరి నది ఒడ్డున ఒక నంది
బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి పొందడం చూశాడంట. దానిని గురువుగా భావించి మహాశివుడు కూడా బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి పొందాడంట. శ్రీ మహావిష్ణువు కోరిక మేరకు మహాశివుడు ఇక్కడ కపాలేశ్వరుడిగా దర్శనమిస్తాడు. నంది ఎందుకు ఇక్కడ ఉండడు అంటే మహాశివుడు నందిని బ్రహ్మహత్య పాతకం విముక్తి చేసుకునేందుకు తనని గురువుగా భావించాడు కాబట్టి నందిని ఈ గుడిలో తన ఎదురుగా కూర్చోవద్దు అని శాసిస్తాడు. అందుకనే ఇక్కడ శివాలయంలో నందీశ్వరుడు మనకి శివుడు ఎదురుగా కనిపించాడు. ఇక్కడ ఉన్న కపాలేశ్వరుని ఆలయం దర్శించడం వల్ల 12 జ్యోతిర్లింగాల ఆలయాన్ని దర్శించిన ఫలితం మనకి దక్కుతుంది అని కూడా చెబుతూ ఉంటారు. సో అది ఫ్రెండ్స్ ఇక్కడ కథలు పురాణాలు. మా అమ్మగారు అయితే జన్మాష్టమికి కృష్ణుని పెట్టడానికి ఉయ్యాలు తీసుకుంటున్నారు. ఇదండి ఇవాళ నాసిక్ వీడియో. నేను మళ్ళీ త్ర్యంబకేశ్వర్ వీడియో నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.